అసలు 'పుష్ప' సినిమాని ఎందుకు బ్యాన్ చేయాలి? దీని వెనకున్న రాజకీయం ఏంటి? కావాలనే ఈ సినిమాని బ్యాన్ చేయాలనుకుంటున్నారా? అసలు సినిమాకు రాజకీయాన్ని అంటించడం ఏంటి? వీటన్నింటికి ఆన్సర్ తెలియాలంటే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడాల్సిందే. 'పుష్ప', 'పుష్ప', 'పుష్ప' ఇప్పుడు ఎవరి నోటి నుండైనా ఈ పేరే వినిపిస్తుంది. మరి 'పుష్ప' క్రియేట్ చేసిన రికార్డ్స్ అలాంటివి, మరి మనమేం చేయగలం? 'పుష్ప పార్ట్ 1' ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో 'పుష్ప 2' కూడా నడిచేలా ఉంది. రేపు వచ్చే డిసెంబర్ 5న ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. బట్ రిలీజ్కి ఇంకా 3 రోజులు కూడా లేదు. ఇప్పుడు 'పుష్ప' మూవీని బ్యాన్ చేయాలని అంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న ఈ మెసేజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి విలువ ఇవ్వడం వాళ్ళకి మనం విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందా? మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయి పొగరు నెత్తి మీదకు వెళ్ళి కళ్ళు మూసుకున్న వాళ్ళకి అదే కళ్ళు తెరుచుకునేలా చెయ్యాలా లేదా? అతను అభిమానుల్లోంచి పుట్టాడంట కదా, అతన్ని అంతలా అభిమానించే అభిమానులు ఎవరో మనం కూడా తెలుసుకోవాలా లేదా? రాజకీయాల్లో నువ్వు ఎవరికైనా సపోర్ట్ చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. కానీ మాటలు అదుపులో పెట్టుకోవాలి, మాట్లాడాలి కదా. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు కదా. ఇప్పుడు నువ్వు పెద్ద స్టార్ అయి ఉండొచ్చు, ఒప్పుకుందాం. కానీ ఈ స్థాయిలో ఎలా వచ్చావో గుర్తుపెట్టుకోవాలా లేదా? మీ నాన్నగారు పెద్ద నిర్మాత, అది కూడా ఒప్పుకుంటాం. ఆయన వల్లే నువ్వు హీరో అయ్యావా? నిర్మాత కొడుకుని నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు అని విర్రవీగుతున్నావు, అది మంచిది కాదు. అదే నిజమైతే తెలుగు సినిమాల్లో అందరూ నిర్మాత, దర్శకుల కొడుకులు, కూతుర్లే ఈ పాటికి పెద్ద పెద్ద స్థాయిలో ఉండాలి, అవునా కాదా? అల్లు అర్జున్ హీరో అయింది కేవలం చిరంజీవి మేనల్లుడు అని మాత్రమే జనం ఆదరించారు. అంతే తప్ప వాళ్ళ నాన్న వల్ల లేదా వాళ్ళ తాతగారు అల్లు రామలింగ గారి వల్ల కాదు. ఇది నిజమా కాదా? ఇక్కడ నోట్ కూడా ఉంది, అది కూడా చదువుదాం. నేను సినిమాను బ్యాన్ చేయండి అనేది రాజకీయాల్లో సపోర్ట్ చేయలేదని మాత్రమైతే కాదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. అందరూ మీ అభిప్రాయాలు తెలుపండి. ఇది మన అందరి మెగా అభిమానులకి పంపండి. మనకి కూడా ఆత్మగౌరవం ఉందని నిరూపించండి. నేను ఒక్కడిని చూడకపోతే ఏముందిలే అని మాత్రం అనుకోవద్దు. మనం బలంగా అనుకుంటే ఏమైనా చేయొచ్చు. దానికి బెస్ట్ ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు. సినిమా నేను చూస్తా, అది ఎప్పుడంటే అల్లు అర్జున్ బహిరంగ వచ్చి మెగా ఫ్యామిలీకి సారీ చెప్పినప్పుడు మాత్రమే అని ఇక్కడ ఒక మెసేజ్ అయితే మాత్రం బాగా హల్చల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో దీనిపై మన అభిప్రాయం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఉన్న కోపం వల్ల ఆ సినిమాని బ్యాన్ చేద్దాం అనుకుంటున్నారు, ఓకే. బట్ ఆ సినిమాకు పెట్టుబడి పెట్టిన నిర్మాతలు ఏమైపోవాలి? ఒక్కసారి ఆలోచించండి. నా దృష్టిలో మన దేశ ప్రజలంతా కులం, మతం, ప్రాంతం పట్టించుకోకుండా ఏకమైది కేవలం 2 చోట్లండి. ఒకటి క్రికెట్ దగ్గర, ఇంకోటి సినిమా దగ్గర. ప్లీజ్ సినిమాకు రాజకీయాన్ని అంటించొద్దు. నాతో ఏకీభవించే వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.